చూడండి, నా పేరు శివ. అందులో ఉన్నారు ఫ్రెండ్స్. వాడి వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారికి పాస్బుక్ సంబంధించిన ఒక ఇంపార్టెంట్ విషయాలు అయితే నేను చెప్పబోతున్నానండి. చాలా మంది కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు అనమాట. ఓకే, అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మన వీడియో కింద సబ్స్క్రైబ్ ఉంటుంది అంటే యాప్ చేసి మన సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి అని అంతేకాకుండా లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్తే కనుక చాలా మంది ఈపీఎఫ్ పాస్బుక్ సంబంధించిన ప్రశ్నలు, ఎప్పుడు ఓపెన్ అవుతుంది, ఎందుకు ఓపెన్ అవ్వట్లేదు, ఇట్లాంటి విషయాలన్నీ కూడా చాలా మంది అయితే అడుగుతున్నారు. ఎట్లా నేను ఇప్పుడు బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలనే విషయాలు కూడా చాలా మంది అయితే అడుగుతున్నారు. దాని గురించి మీకు క్లియర్గా చెప్తాను అనమాట. అయితే మనకి పాస్బుక్లో ఓకేనా, మనం పోర్టల్లోకి వచ్చేసిన తర్వాత మనం పాస్బుక్ ఓపెన్ చేస్తాం కదా, ఓపెన్ చేయగానే మనకి ఎట్లాంటి ఇష్యూ అనేది వస్తూ ఉంది. మనకి యూనిఫైడ్ పోర్టల్ ఓపెన్ అవుతుంది కానీ ఓకే, పాస్బుక్ పోర్టల్ అయితే ఓపెన్ కావట్లేదు. చాలా మందికి ఇదే డౌట్, ఎందుకు ఓపెన్ అవ్వట్లేదు అని చెప్పేసి. యూనిఫైడ్ పోర్టల్ కూడా మనకు ఒక్కోసారి ఓపెన్ అవ్వట్లేదు. ఇదిగో నేను ఓపెన్ చేసే టైంలో ఎట్లా ఓకే, పేజ్ సరిగ్గా వర్క్ అవ్వకపోవడం, లేకపోతే తర్వాత ఎట్లా ఓపెన్ అవ్వడం, ఇట్లాంటి ఇష్యూస్ అన్నీ ఉన్నాయి. సంథింగ్ గ్లిచెస్ కూడా ఉన్నాయి అనమాట. వీళ్ళు కూడా మెయింటెనెన్స్ షెడ్యూల్ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఎప్పటికప్పుడు మెయింటెనెన్స్ షెడ్యూల్ అనేది నిర్వహిస్తున్నారు అనమాట. ఈవినింగ్ 7 తర్వాత లేకపోతే నైట్లో అట్లాగా చేస్తున్నారు. మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట. నిన్న కూడా ఒక సర్వీస్ ఓకే, మెయింటెనెన్స్ షెడ్యూల్ అనేది యాక్టివిటీ అనేది కండక్ట్ చేశారనమాట. ఇప్పుడు మనకి 6 తర్వాత ఓకే. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. ఇట్లా చేస్తున్నారు ఎందుకంటే వెబ్సైట్ పోస్ట్ మైగ్రేషన్ అయింది కాబట్టి చాలా రకాల ఇష్యూస్ అనేవి పోర్టల్లో ఉన్నాయండి. చాలా రకాల ఇష్యూస్ ఉన్నాయి. వాటి గురించి చెప్పాలంటే రోజుకి 4-5 వీడియోలు నేను పెట్టాలి. ఓకే, బట్ మీరు వెయిట్ చేయండి, ఏదైనా ఒక 2 వీక్స్ వెయిట్ చేయండి, అన్నీ కూడా మీకు సర్దుకుంటాయి. మీకు ఏదైనా ఇష్యూ వస్తే సర్దుకుంటుంది. అయితే పాస్బుక్ పోర్టల్ మాత్రం మనకి ఏంటంటే ప్రస్తుతానికి అయితే పనిచేయదనమాట. ఒక 1 వీక్ వరకు పనిచేసే అవకాశం అయితే ఉండదు. ఎందుకంటే మనకి ఈ మెంబర్ డాష్ బోర్డ్ సంబంధించినది మనకి యూనిఫైడ్ పోర్టల్ 3.0 మైగ్రేషన్ అయింది కదా. దాని డేటాబేస్ ప్రకారం దీన్ని కూడా రెడీ చేయాలి కాబట్టి కాస్త టైం అయితే పడుతుంది అనమాట. ఇందులో చాలా రకాల మోడిఫికేషన్స్ అనేవి చేయాలి. పాస్బుక్ పోర్టల్ మనకు 1 వీక్ వరకు పని చేయకపోవచ్చు. ఇది పనిచేసిన వెంటనే నేను మీకు వీడియో పెడతాను. చెప్పలేము, నేను వీడియో చేసే టైంలో పనిచేసే అవకాశం ఉండొచ్చు, చెప్పలేము అనమాట. ఓకే, ఏదైనా ఒక 1 వీక్ వరకు ఓపిక పట్టండి. అయితే ఇప్పుడు బ్యాలెన్స్ ఎలా చెక్ చేసుకోవాలి అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు. మీ అందరూ తెలిసిందే బ్యాలెన్స్ ఏ విధంగా చెక్ చేసుకోవాలని చెప్పేసి. మీరు వెబ్సైట్ ఓపెన్ చేయగానే మీకు నవ్ యువర్ బ్యాలెన్స్ అని చెప్పేసి ఒక చిన్న పాపప్ వస్తుంది కింద. మీరు చెక్ చేశారో లేదో ఓకేనా. ఒక మిస్డ్ కాల్ ద్వారా 9966044425 ఓకే, 9966044425కి మీరు మెసేజ్ చేయండి. అంటే మీ యూనిక్ లింక్ అయిన మొబైల్ నెంబర్ అయితే ఉందో దాని ద్వారా జస్ట్ మీరు మిస్డ్ కాల్ ఇవ్వండి. మిస్డ్ కాల్ ఇస్తే సరిపోతుంది అనమాట. లేదా మీరు 7738299899కి మీరు SMS పంపించినా సరిపోద్ది అనమాట. మీకు బ్యాలెన్స్ ఎంత ఉన్నది అని తెలుస్తుంది అనమాట. ఓకేనా. ఈ విధంగా మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకే, మీకు ఇక్కడ పాపప్ ఉందన్నమాట. ఓకేనా, మిస్డ్ కాల్ ఇవ్వడానికి అలాగే SMS చేయడానికి ఒక 2 నెంబర్స్ ఉన్నాయి. వాటి ద్వారా మీరు చెక్ చేసుకోవచ్చు. పాస్బుక్ పోర్టల్ అయితే మనకి ప్రజెంట్ వర్క్ అవ్వదు. అండ్ మనకి ఉమాంగ్ యాప్ కూడా సరిగ్గా ఓపెన్ అవ్వట్లేదు అనమాట. అది కూడా కొంచెం టైం పడుతుంది. ఓకే, మనకి పాస్బుక్ పోర్టల్ అందుబాటులోకి రాగానే మీకు అన్నీ కూడా సర్వీసులు అనేవి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అందుబాటులోకి వచ్చే అవకాశం అయితే ఉంది. కాస్త వెయిట్ చేయండి, ఒక 1 వీక్ వరకు వెయిట్ చేయండి, అన్నీ కూడా సర్దుకుంటాయి. అప్పుడు మీరు చెక్ చేసుకోవచ్చు బ్యాలెన్స్. ఎందుకంటే మనకి ఇంకా వడ్డీ కూడా పడాల్సిన అవకాశం అయితే ఉంది. వడ్డీ కూడా పోస్టింగ్ అవుతున్నాయి. ఓకే, మనకు తెలియట్లా అసలు వడ్డీ ఎంత పడుతుంది ఏంటి అనే విషయాలు కూడా మనకు తెలియవు. పాస్బుక్ ఓపెన్ చేసిన తర్వాత చూద్దాం. ఓకే, ఏ అప్డేట్ వచ్చినా మీకు తెలియపరుస్తాను. మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీరు నచ్చితే లైక్ చేసి మనం సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మన దేశ వీడియో కింద సబ్స్క్రైబ్ ఉంది అంటే యాప్ చేసి మన సబ్స్క్రైబ్ చేసి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.